హాయ్ ఫ్రెండ్స్, 19 డిసెంబర్ 2025 రోజున జరిగినటువంటి ఏపీ టెట్లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ తెలుగులో మేలుకొలుపు పాఠం కవి ఎవరని అడిగాడండి. ఈ మేలిమలుపు పాఠ్యాంశం యొక్క కవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారండి. నెక్స్ట్ క్వశ్చన్, తాపి ధర్మారావు గారు ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని అడిగాడట. ఇది హృదయోల్లాసం అనేటటువంటి వ్యాఖ్యకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ హృదయోల్లాసం అనేటటువంటిది చేమకూరి వెంకటకవి రాసినటువంటి విజయ విలాసానికి వ్యాఖ్య రాస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, సంధియం ప్రకృతి పదం గుర్తించండి అన్నాడట. ఇక్కడ సంధియం అనేటటువంటిది వికృతి పదం. ఈ వికృతి పదానికి ప్రకృతి పదం సందేహం అండి. నెక్స్ట్, మాతృభాష గొప్పదనం గురించి తెలిపేటటువంటి పాఠం గురించి అడిగాడట. ఈ మాతృభాష గొప్పతనాన్ని తెలిపే పాఠం మమకారం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎమ్మనూరు చిన వెంకటరెడ్డి గారి యొక్క రచనల గురించి అడిగాడట. ఇక్కడ ఈ రచన సరైనది గుర్తించండి అని అడిగాడట. నెక్స్ట్, ఉత్పలమాల పద్యం గురించి అడిగాడట అండి. ఉత్పలమాల పద్యం గురించి ప్రతి ఎగ్జామ్లో కూడా వస్తుందని నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. మళ్ళీ ఈ ఎగ్జామ్లో కూడా ఉత్పలమాల పద్యం గురించి వాటి యొక్క లక్షణాలను అడిగాడట. నెక్స్ట్, తగనం గురించి అడిగాడట అండి. తగనానికి గురువు గురువు లఘువు వస్తుంది. ఈ విధంగా అడిగితేనేమో గురువు గురువు లఘువు అని గుర్తుంచుకోవాలి. లేదా అంత్య గురువ అంత్య లఘువ మధ్యమ గురువ మధ్య లఘువ అని అడిగితే మాత్రం ఇది అంత్య లఘువు అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ సైకాలజీలో భాటియా ప్రజ్ఞా మాపనుల గురించి అడిగాడట అండి. నెక్స్ట్, నిబంధన గురించి ఒక ప్రశ్న వచ్చిందని తెలిసింది. నెక్స్ట్, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లల యొక్క స్మృతిని సరిపోల్చండి అని ఒక ప్రశ్న ఇచ్చాడట. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ జీడిపి గురించి ఒక క్వశ్చన్ అడిగాడట అండి. నెక్స్ట్, IGNOU ఏ సంవత్సరంలో ప్రారంభమైందని అడిగాడటండి. ఇది 1985లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఉపాధ్యాయునిచే మందలించబడిన విద్యార్థి గోడకు పంచు ఇవ్వడం అనేటటువంటిది దీనికి సంబంధించిందని అడిగాడట. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ పొగ తాగడం అనారోగ్యమని మంచిది కాదని తెలియజేసే ఫ్రాయిడ్ చలనశక్తి దేనిలోనిదని ఒక ప్రశ్న అనేటువంటిది అడగడం జరిగింది. నెక్స్ట్, శిశువు భుజాలు మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టును ఉపయోగించి వస్తువులను అందుకోవడం అనేటటువంటిది ఏ వికాస నియమం అనేటటువంటిది అడిగాడట. ఇక్కడ వికాస నియమాల గురించి ఒక ప్రశ్న అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ బహుళ ఇంద్రియ ఉపగమనం గురించి ఒక ప్రశ్న అడిగాడటండి. నెక్స్ట్, తరగతి గదిలో చర్చకు ఉపయోగపడేటటువంటి ఏర్పాటు ఏంటని అక్కడ రక్షక తంత్రంలోని విస్థాపనం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఈ రక్షక తంత్రాల గురించి కూడా ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక బిట్ రావడం జరుగుతుందండి. నెక్స్ట్, వస్తు స్థిరత్వ భావన అనేటువంటిది ఏ దశకు సంబంధించినటువంటిది అని ఆప్షన్స్ ఇచ్చాడట. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ టైటిల్ బార్ ఫార్ములా బార్ నేమ్ బాక్స్ వీటిపైన ఒక ప్రశ్న అనేటువంటిది రావడం జరిగిందట ICT నుంచి. నెక్స్ట్, కౌమార దశ గురించి ఒక ప్రశ్న అడిగాడట. ఈ కౌమార దశ గురించి కూడా ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక్కడ NEP 2020 సంస్కరణల గురించి ఒక ప్రశ్న అడిగాడట. ఈ NEP 2020 గురించి కూడా ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్, కోల్బర్గ్ నైతిక వికాస దశలు ఇది దాదాపు అన్ని ఎగ్జామ్లలో కవర్ అయినటువంటి ప్రశ్న అండి. ఈ కోల్బర్గ్ నైతిక వికాస దశల్ని ప్రతి ఎగ్జామ్లో కూడా టచ్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, హార్డ్వేర్ డ్రైవ్ ఏ సంవత్సరంలో ప్రారంభించారని ఇచ్చాడట. ఇది 1956లో ప్రారంభించారండి. నెక్స్ట్, ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుందని ప్రశ్న అడిగాడటండి. నెక్స్ట్ క్వశ్చన్, పదిలపరుచుకునే భావన వర్గీకరణ విశ్లేషణ ఏ దశలో జరుగుతుందని ఒక ప్రశ్న అనేటువంటిది రావడం జరిగిందట. నెక్స్ట్, సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభివృద్ధిని బట్టి అంతర్వర్తములు బహిర్వర్తములుగా విభజించిన వారు ఎవరు అని ప్రశ్న అనేటువంటిది అడగడం జరిగిందట అండి. ఈ ప్రశ్నలన్నిటి కూడా మీకు సమాధానాలు తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.